ఇప్పటి వరకు ఎవరైతే ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి, ఐఎమ్ గాడెస్, నేను దేవతని అని చెప్పుకున్నారో వారందరి సమాధులు కూడా నేటి వరకు మోయబడి ఉన్నాయి. కానీ ద వన్, ఒకే ఒక వ్యక్తి యొక్క సమాధి నేటి వరకు మాత్రమే కాదు, ఇంకా ముందున్న రోజుల్లో ఎప్పటి వరకు అయితే ఈ యొక్క సమాజం ఉండబోతుందో ఆ సమాజం ఉన్నంత కాలం, ప్రభువు రాకడ వచ్చేంత వరకు ఆ సమాధి తెరవబడి ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, నా యందు ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా పరలోక రాజ్యంలో ఉంటారు. ఆఖరిగా ఒక్క చిన్న మాట చెప్పేస్తాను. మన యాత్ర ఎలా ముగించబడుతుందో తెలియదు కానీ బిడ్డలారా, ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కాబట్టి ఒకసారి అంట దేవుడు కొండపైన కూర్చున్నప్పుడు వారందరూ చూసి వారందరి పైన జాలి పడ్డాడంట. వారందరూ చూసి అమ్మో ఏమైపోతారో వీళ్ళు, ఏమైపోతే వీళ్ళ జీవితాలు అని చెప్పి కంగారు పడ్డాడు. అయితే ఒక శుభవార్త చెప్పరా, ఆఖరి మూమెంట్లో ఒక ఆయన చనిపోతున్న టైంలో నేను పాపిని, నేను తప్పు చేశాను అని చెప్పి సిలువలో ఆయన గ్రహించినప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను క్షమించవా అని అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. శ్రీకాంత్ బాబు తెలుసుకున్న దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. ఈరోజు చెప్తున్నాను చూడండి, ఆఖరి క్షణాల్లో ఆయన ఇంకా చనిపోతే నరకానికి పాత్రుడవుతూ ఉండగా ఆఖరిగా ఆయన కోరుకున్నది ఏంటనంటే, ప్రభువా నేను పాపిని, నువ్వు పాపం చేసిన వాడు కాదు, నేను పాపం చేశాను, నీకు ఇష్టమైతే నువ్వు శుద్ధుడు కాబట్టి నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకోవా అని అంటే మరొక మాట మాట్లాడకుండా, నువ్వు అది చేసావు, క్షమించరాని తప్పు చేసావు, అన్ని దౌర్జన్యాలు చేసావు, ఇవేమి మాట్లాడకుండా మనసులో కలిగిన నిజమైన పశ్చాత్తాపం బట్టి ఆయన అన్నాడు ఏంటో తెలుసా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. అటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆ ప్రేమ కలిగిన మూర్తిని, ఆ గొప్ప తండ్రిని ఇక్కడ ఉన్న మనందరం కూడా వయసుతో కానీ ఇక మరి దేంతో కానీ సంబంధం లేకుండా మనందరికీ కూడా దేవుడు శ్రీకాంత్ బాబు తెలుసుకున్న ఆ రక్షణ మార్గాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న